సంఘం నుండి ఒకరు కిజియా వచ్చి చివరి పాట పాడిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి దాసుబాబు ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు సాక్ష్యం చెప్పాలని ప్రభు పక్షంగా తెలియజేస్తూ, అదైన తర్వాత క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి దేవుని వర్తమానం విని చివరిగా భోజనం చేసి వెళ్దాం. అందరూ కూడా మరి భోజనం చేసి వెళ్ళాలి. కాబట్టి ఈ ప్రార్థన కూడికలో మనం పాడే పాటలో చివరి పాట Praise the Lord. Hallelujah. Hallelujah. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో
హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడుబడిన. పక్క వాళ్ళకి విషెస్ తెలియజేయండి. హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి ఒకరు చక్కగా సందడిగా సంతోషంగా. విజయ్ కుమార్ గారు హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ ఆరాధన నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళదాం. ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు ఈ సందర్భంలో మొదట చదువుకుందాం. కుటుంబం నుండి దాస్బాబు గారి కుమారుడు పేరు సందీప్ కుమార్ వచ్చి వాక్య భాగాన్ని చదవగా మనందరం విని దానిని గ్రహించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడి తన పరిశుద్ధ వాక్యం జీవించను. చాలా సంతోషం. సాక్ష్యాన్ని బట్టి మరొక వాక్యం చూద్దాం. సంకీర్తన 104వ సంకీర్తన 24వ చరణం నుండి 34 వరకు చూద్దాం. ఎవరు చూద్దారు? కుటుంబం నుండి ఎవరో చదువు. నీ పేరు ప్రవళిక జోయించి వాక్య భాగాన్ని చదువుగా విద్దాం. చివరి వరకు చదివి ఒక వచ్చిన ఉండిపోయినట్టుంది. 104వ సంకీర్తన 24 నుంచి చివరి వరకు మరొక లేఖన భాగాన్ని చదువుగా విందాం. 104వ కీర్తన 24 నుండి 35 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కనే జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక. భక్తిహీనులు ఇక నుండపోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈ లేఖన భాగం నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దాం. చిన్ని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడ మహాగణ సర్వాధికారి, మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి ప్రభా మీకు ఎన్నో వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా దైవజనులు, సంఘము, బంధువులు, నాయనా తండ్రి, సంఘముల నుండి ప్రభా తండ్రి బిడ్డలందరినీ ఈ విధముగా కూడి ప్రభా క్రిస్మస్ ఆనందంలో మమ్మల్ని అందరినీ నింపేరు దైవాన్ని పొందాలి.
అయ్యా నీ కార్యములు చూడగా ప్రభు ఎన్నెన్నో విధములుగా ఉన్నవని వాక్యం సెలవిస్తున్నది ప్రభు. అయ్యా ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో ప్రభు, నాయన దైవ సన్నిధి అక్కడ ఉండాలి ప్రభు. నీ కార్యం నాయన అక్కడ క్రిస్మస్ వేడుక ఆనందంగా జరగాలి తండ్రి. నీ దైవజనులు సంఘము ఆయన కుటుంబీకులందరూ ప్రార్థించగా దేవ, మా ప్రార్థనలకు జవాబు ఇచ్చిన దేవ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అలాగే పాటల్లోని వాయిద్యాల్లో మీరుండి మహిమ పొందారు తండ్రి, మీకు వందనాలు దేవా. చదవబడిన వాక్య పట్టణంలో మీరు చదివించిన విధానం బట్టి వందనాలు యేసయ్యా. దేవా తండ్రి నాయన దాసుబాబుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ కార్యములు ప్రభువా తండ్రి చేయుటకు, నీ సువార్త ప్రకటించుటకు, నీ మందిరములో తండ్రి ఒక సాధనంగా వాడబడుటకు తండ్రి వారికి ఉన్న ఆసక్తిని దేవా నాయన మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు యేసయ్యా. దేవుని నమ్మిన బిడ్డలకు ప్రభా తండ్రి నాయన దుఃఖ దినాలు సమాప్తం చేస్తానన్నావు కానీ ప్రభా, శ్రమ దినాలు తగ్గిస్తానన్న దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. దేవుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు అని ఎవరో అనుకోవచ్చు కానీ ప్రభా తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలకు ప్రభా శ్రమలు వస్తాయి తండ్రి. ఆ శ్రమల్లోనే ప్రభా యేసయ్యా నాయన తండ్రి సువర్ణంగా మారుస్తానన్న దేవుడు తండ్రి, మీకు వందనాలు. ఆ శ్రమను తట్టుకునే శక్తినిచ్చావు, ధైర్యపరిచావు తండ్రి, మీకు వందనాలు. అలాగే ప్రభు యేసయ్య గృహంలో ఉన్న బిడ్డలను ఒక్కొక్కరిని మీరు ప్రభు నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ గృహమునకు నాయన సంఘమునకు కావలసిన వాక్య పరిచర్య అయ్యా నీ దాసుల్లో మీరు నిండైన ఆత్మతో నింపి నాయన ప్రభు యేసయ్య వెలితిలేని ఆత్మతో నింపి తండ్రి సంఘాన్ని బలపరిచి కుటుంబాన్ని నాయన బలపరిచి ప్రభు యేసయ్య దేవా మీరే నడిపించండి తండ్రి. ఈరోజు ప్రభు నాయన ఏ మాటతో నాయన బలపరిచిన ఉన్నారో ప్రభు, ఏ మాటతోనైనా నీకు దగ్గరగా ప్రభు యేసయ్య మీతో ఏకమయ్యే పరిస్థితులు నాయన మీ మాటల ద్వారా నీ దైవజనుల నోట్ల నుండి మాకు వినిపించండి, సహాయం చేయండి నాయన. సమస్తంలో మీరు నడిపించమని నాయన సమస్తమైన దీవెనలు ఆశీర్వాదాలు ఈ గృహానికి ఇంకా ఏది అవసరమో, ఈ బిడ్డలకి ఏది అవసరమో మీరు అనుగ్రహిస్తారని ఈ చిన్న ప్రార్థన ఈ పాదాల చెంతకు చేర్చుని ఘనత మహిమ మీరే పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.